గంధర్వపల్లిని వణికిస్తున్న ఒక భయంకర శక్తి శతాబ్దాలుగా చీకటిలో నిద్రిస్తోంది. ఇప్పుడు ఆ శక్తి మేల్కొనే సమయం వచ్చింది. గంధర్వపల్లి ఆ చీకటి శక్తికి వణికిపోయింది. కాని అదే క్షణంలో ఆ శక్తిని ఎదుర్కొనే వెలుగు ఒక మానవ రూపంలో అడుగుపెట్టింది. ఆ అడుగు వెలుగకముందే చీకటిలో కలిసిపోయింది. అతని శ్వాస మరణంతో పోరాడుతోంది. ఇప్పుడు ఆ మేల్కొనే శక్తిని ఎదుర్కొనేది ఎవరు? అతడు మరణాన్ని జయించి ముందుకు సాగగలడా, లేక మరణమే అతన్ని మింగేస్తుందా? చూడాలి. మాయా గుహ రహస్యం ఇంకా ఉంది. విహన్ శరీరం చల్లబడుతోంది. తన్వి గుండె చీలిపోతున్నట్టయింది. ఆమె రక్షకుడి ముందు మోకరిల్లి కన్నీరు కారుస్తూ అతనిని వేడుకుంది. ఇతను నీకు వెలుగు తెచ్చాడు. ఈ చీకటి కోసం తన ప్రాణం త్యాగం చేశాడు. నువ్వు ఇతన్ని రక్షించు. మా ఊరి చీకటికి ఇతనే వెలుగు. రక్షకుడు నిశ్శబ్దంగా అన్నాడు. ఈ ప్రాణత్యాగం అతని జీవితానికి ముగింపు కాదు. ఈ జీవరాయి తన ప్రాణత్యాగంతో పనిచేస్తుంది. ఇక్కడ జీవాన్ని పెంచింది. ఇప్పుడు ఈ పర్వతమే ఇతనికి ప్రాణం పోస్తోంది. అతని త్యాగమే మీ ఊరిని వణికిస్తున్న దుష్టశక్తిని ఎదుర్కొనే శక్తిని అతనికి ఇస్తుంది. తన్వి కన్నీటి బిందువు విహాన్ ఛాతిపై పడింది. అప్పుడే అతని శరీరం కాంతితో వెలిగింది. గాలి ముదువుగా కదిలింది. విహాన్ కళ్ళు నెమ్మదిగా తెరిచాడు. తన్వి ఆనందంతో అతని చెయ్యి పట్టుకుంది. విహాన్ చిరునవ్వుతో అన్నాడు, ఈ చీకటిని గెలిచాం. మనకి సమయం లేదు. ఇప్పుడు మన గురువుని రక్షించాలి. ఆ రక్షకుడు నుంచి ఒక కాంతిరేఖ విహాన్ వైపు విరిసింది. ధర్మం కోసం ప్రాణమర్పించినవాడా, నీ ధైర్యం ఈ పర్వతానికి మళ్లీ ప్రాణం పోసింది. నేను నీకు శక్తిని ప్రసాదిస్తున్నాను. అది నీ ప్రయాణంలో నీకు తోడుగా ఉంటుంది. అలాగే నీవు కోరిన ఈ దివ్య ఔషధం నీ సత్యయాత్రకు వరముగా ఉండాలి అని చెప్పి ఔషధాన్ని విహాన్కు ఇచ్చాడు. వారిద్దరూ ఆ ఔషధాన్ని చేతిలో పట్టుకుని పర్వతం నుంచి బయలుదేరారు. పర్వతం సూర్యోదయ కాంతుల్లో మెరిసింది. గంధర్వపల్లి అడవుల్లో ఎన్నాళ్లుగా చీకటిలో మునిగిపోయిన దివ్య పర్వతం వారి కారణంగా మళ్లీ వెలుగులోకి వచ్చింది. వారి ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. అలా వారు ఆ పర్వతం నుంచి బయటికి వచ్చారు. దట్టమైన అడవి గుండా ప్రయాణిస్తున్నారు. అడవి అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. కాని ఆ నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న చీకటి శక్తులు మేల్కొన్నాయి. సమయానికి గురువును చేరకుండా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అప్పుడు విహాన్ తన్వితో ఇలా అన్నాడు, ఇప్పుడు మనకు సమయం తక్కువ. ఈ చీకటి శక్తులు మన ప్రయాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. గురువు వద్దకు చేరకముందే ఈ ఔషధం చీకటిలో కలిసిపోతుంది. మనం ఆలస్యం చేయకూడదు అని చెప్పివారు ఇద్దరూ గురువు వైపు నడక మొదలుపెట్టారు. మొదట ఆకాశం ప్రశాంతంగా కనిపించింది. కొద్దిసేపటికే మేఘాలు గర్జించాయి. గాలి దూసుకొచ్చింది. వాతావరణంలో మార్పు మొదలైంది. అడవి దాని రూపం మార్చుకుంది. ప్రతి చెట్టు ఒక భయానక రూపంలో కనిపిస్తోంది. ప్రతి నీడ రహస్యంగా కదులుతోంది. తన్వి భయంతో వెనక్కి తిరిగి చూసింది. విహన్, ఎవరో మన వెంట వస్తున్నారు. ఆమె మాట పూర్తి కాకముందే నేల కదిలింది. ఒక మాయ నీడ చెట్ల మధ్య నుండి బయటకు వచ్చింది. దాని కళ్ళు అగ్నిలా మెరుస్తున్నాయి. దానిని చూసి తన్వి విహన్తో ఇలా చెప్పింది, అది ఆత్మభక్షక రాక్షసుడు. శతాబ్దాలుగా అది ఈ అడవిలోనే ఉంది. ఔషధ శక్తి కోసమే మనల్ని వేటాడుతోందని అనిపిస్తోంది అని తన్వి విహాన్కి చెప్పేలోపే అది వారిపై దాడికి వచ్చింది. అప్పుడు విహాన్లో అతనికే తెలియని శక్తి అతని చుట్టూ మెరిసింది. ఆ వెలుగు రాక్షసుడిని కొద్ది క్షణాల పాటు అంధుడిని చేసింది. ఆ సమయాన్ని ఉపయోగించి ఇద్దరు పక్కనే ఉన్న రహస్యదారి నుంచి పరిగెత్తి అక్కడి నుంచి తప్పించుకున్నారు. వాళ్ల యాత్ర ఇంకా ముగియలేదు. ముందుకు సాగుతుండగా అడవి రూపం మారిపోయింది. అడవి మరింత భయంకరంగా మారింది. చెట్లు వింతగా కనిపిస్తున్నాయి. ఆ అడవిలో వారు ఎప్పుడు చూడని మాయాముగాలను, మాయ రూపాలను చూశారు. అవి మాటలు ఆడుతూ వారిని దారి తప్పిస్తున్నాయి. వారు వాటి మాయలకు లొంగలేదు. అప్పుడు
అక్కడ వారి ముందు మాయా అరణ్యానికి అధిపతి మాయానేత్రి నిలబడి ఉంది. ఆమె స్వరం గాలిలో వినిపించింది. నువ్వు ఔషధాన్ని తీసుకున్నావు. ఇప్పుడు ఆ శక్తిని నేను కోరుకుంటున్నాను. అది నాకే సొంతం అని వారిని హెచ్చరించింది. విహాన్ ప్రశాంతంగా అన్నాడు. దీనిని దుష్టశక్తుల చేతుల్లో పడనివ్వను. మాయనేత్రి నవ్వింది. అయితే నీకు సమయమే శత్రువు అవుతుంది. నీవు కోరుకున్న గమ్యాన్ని నేను చేరనీయను అని చెప్పి వారి చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరచింది. అంతే, వాళ్ళు ఆ వలయంలో పడిపోయారు. వారి చుట్టూ సమయం ఆగిపోయింది. బయట సమయం వేగంగా కదులుతోంది. అప్పుడు తన్వి విహాన్తో చెప్పింది. విహాన్, ఇది మాయావలయం. ఇది సమయాన్ని తారుమారు చేస్తుంది. ఇది మాయానేత్రి శక్తి. ఆమె మనుషులపై సమయభ్రాంతి కలిగించి వారి చుట్టూ సమయాన్ని తారుమారు చేస్తుంది. ఇప్పటివరకు దీన్ని ఎదుర్కొన్నవారు లేరు. విహాన్ కొద్ది క్షణం ఆలోచించి చెప్పాడు. నువ్వే చెప్పావు కదా, ఇది సమయభ్రాంతి అని. అంటే ఇది భ్రాంతి మాత్రమే. మనం దీనిని నమ్మితేనే ఈ వలయంలో చిక్కుకుంటాం. ఇది నిజం కాదు అని విహాన్ తన్వి చేతిని పట్టుకుని వలయం బయట అడుగుపెట్టాడు. వెంటనే మాయ తొలగిపోయింది. విహాన్ పర్వతంపై పొందిన శక్తితో ఆమెను అంతం చేసి ముందుకు కదిలాడు. కాని గురువును ఆక్రమించిన శక్తి బలపడుతోంది. గురువును పూర్తిగా ఆక్రమిస్తోంది. ఇక్కడ వారి సమయం ముగుస్తుంది. ఆ శక్తి అతనిని పూర్తిగా ఆక్రమించకముందే వారు చేరగలరా? వారి త్యాగాలు అతనిని రక్షిస్తాయా? సమయానికే వారు గురువును చేరుకుంటారా? కాలానికే తెలియాలి.